ఈ యువ మోర్చా అనేది భారతీయ జనతా పార్టీలో ఏ విధమైనటువంటి కీలక పాత్ర పోషిస్తుంది? మానవునికి వెన్నుపూస ఏ విధంగా పనిచేస్తుందో బీజేపీ పార్టీకి కూడా ఒక వెన్నెముకలాగా భారతీయ జనతా యువ మోర్చా పనిచేస్తుంది. యువ మోర్చా కార్యకర్తల మీద కానీ అనేకమైనటువంటి దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆ దాడులకు మీరు ఏ విధంగా స్పందించారన్న అప్పట్లో? కేసీఆర్ ప్రభుత్వంలో అనేకమైనటువంటి పోరాటాల్లో అక్రమ అరెస్టులు అనేకం ఉంటాయి. జైల్లోకి వెళ్ళినటువంటి ఉదంతం కూడా యువ మోర్చా నాయకుల పైన ఉంది. నేను ఒక్కడిని 250 సార్లు అరెస్ట్ అయ్యిందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొట్టకుండా తిట్టకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేది, బూట్ కాళ్ళతో అనేటోళ్ళు. భారతీయ జనతా పార్టీ అనేది మత కలహాలు రేపే పార్టీ, ఒక మతంకు మాత్రమే పనిచేస్తుంది, కేవలము హిందువుల పట్ల మాత్రమే సానుకూలంగా ఉంటది. చాలా మందికి తెలియాలి, ఇది మూర్ఖత్వం ప్రశ్నలు వీళ్ళందరికీ. కాంగ్రెస్ పార్టీ కానీ ఒక మతతత్వ పార్టీగా బీజేపీ మీద బురద జల్లే కుటిల ప్రయత్నం, కుట్రలో భాగం తప్ప శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మొట్టమొదటిసారిగా ఈ పార్టీని స్థాపించినప్పుడు ఒక లక్ష్యంతో స్థాపించింది. ఇది అఖండ భారత్ గా నిలవాలన్న ఆకాంక్షతోటి ఆ రోజు జనసంఘ్ పార్టీని ఆవిర్భవించుకున్నారు. ఈ దేశం కోసం ఆవిర్భవించింది. నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. ఈరోజు మన ముందైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యువ మోర్చాకి, ఆయన పేరు ఏంటంటే కుమార్ యాదవ్. మరి ఈ కుమార్ యాదవ్ అన్న భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నుంచి వచ్చింది కదా. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి యువ మోర్చా అనేది ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తున్నది, కీలక పాత్ర వహిస్తున్నది, అదేవిధంగా ఈ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిండో ఒక్కసారి అయితే మనము ఆయననే అడిగైతే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. బాగున్నారా అన్న? సూపర్ సూపర్ అన్న. నా పేరు కుమార్ యాదవ్. నేను భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనసాగుతున్న ప్రస్తుతానికి. నేను ఉండేది శేర్లింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ 124 డివిజన్ ప్రస్తుతం నా నివాసము. నేను అక్కడి నుండే రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నా. కానీ నాది సొంత విలేజ్ వచ్చి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గము, దుగ్గొండి మండలం, గోపాలపురం గ్రామం అన్న. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఆర్గనైజేషన్ పరంగానే హైదరాబాద్కి వచ్చి ఇక్కడనే స్థిరపడడం జరిగింది. భవిష్యత్ అయితే తప్పకుండా మళ్ళీ విలేజ్లోకి వెళ్తాము. అంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి యువ మోర్చాలో ఏ విధమైనటువంటి మార్పు చేర్పులు ఉంటాయి అనుకుంటున్నారు? అదేవిధంగా ఈ యువ మోర్చా అనేది భారతీయ జనతా పార్టీలో ఏ విధమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్నది? మరి చెప్పాలంటే అన్న, భారతీయ జనతా యువ మోర్చా అనేది మన మానవునికి వెన్నుపూస ఏ విధంగా పనిచేస్తుందో బీజేపీ పార్టీకి కూడా ఒక వెన్నెముకలాగా భారతీయ జనతా యువ మోర్చా పనిచేస్తుంది. ఒక యూత్ దేశంలోనే మనకు తెలుసు, అంటే నరేంద్ర మోడీ కూడా యువరక్తం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎందుకంటారంటే యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. సో అందుకే ఇవాళ భారతీయ జనతా యువ మోర్చాలో కూడా కీలక పాత్ర ఇవాళ బీజేపీకి పోషిస్తుంది. ప్రతి ఒక్క అంశంలో కానీ ఇవాళ నిరుద్యోగ సమస్య, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మీద కొట్లాడాలంటే యువ మోర్చనే కొట్లాడగలుగుతుంది. విద్యారంగ సమస్యలపైన కొట్లాడాలన్నా కూడా యువ మోర్చే కొట్లాడుతుంది. అంతెందుకన్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా యువకులే. యువత పాత్ర చాలా కీలకమైనటువంటిది. కాబట్టి ప్రతి పార్టీలో కానీ బీజేపీకి మాత్రం యువ మోర్చనే కీలకం. అన్ని మోర్చల కన్నా యువ మోర్చకు, పార్టీ నాయకులకి ఏ విధమైనటువంటి రెస్పెక్ట్ ఉంటుందో యువ మోర్చా నాయకులకు కూడా అంతే సమానమైనటువంటి రెస్పెక్ట్ భారతీయ జనతా పార్టీలో దొరుకుతుంది. ఎందుకంటే నిత్యం ప్రతి సమస్య మీద కొట్లాడేటువంటి ఏకైక యూత్ వింగ్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉన్నదంటే కేవలం అది భారతీయ జనతా యువ మోర్చా మాత్రమే అన్న. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి సమస్య మీద పోరాడేటువంటి అవగాహన కానీ పటుత్వం కానీ ఉన్న ఏకైక మోర్చా ఏదంటే అది యువ మోర్చా అని చెప్పారు. కానీ మీరు ఇలా పోరాటాలు చేస్తున్నప్పుడు ఈ యువ మోర్చా కార్యకర్తల మీద కానీ యువ మోర్చా నాయకుల మీద కానీ దాడులు అనేటివి అనేకమైనటువంటి దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, జరిగినాయి కూడా. మరి ఆ దాడులకు మీరు ఏ విధంగా స్పందించారన్న అప్పట్లో? చాలా నిత్యం దాడులు జరుగుతాయన్న. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో అనేకమైనటువంటి పోరాటాల్లో
మా మీద లాఠీ చార్జీలు అప్పట్లో కొద్దిగా లాఠీ చార్జ్ తక్కువ ఉండే, బట్ అరెస్టులు ఎక్కువ ఉండే. అక్రమ అరెస్టులు. మేము ఏదైనా నిరసనకు పిలుపునివ్వాలన్నా, బంద్కు పిలుపునిచ్చినా, మా రాష్ట్ర పార్టీ ఏదైనా కార్యక్రమం ఇచ్చినా, దాని కార్యక్రమం మీద ఏదైనా మేము చేయాలనుకుని వెళ్ళాలనుకున్న సందర్భంలో కూడా అక్రమ అరెస్టులు అనేకం ఉండే. అనేక విధాలుగా చాలా ప్రభుత్వాలు ఎన్నో ఇబ్బందులు పెట్టేది. జైల్లోకి వెళ్ళినటువంటి ఉదంతం కూడా యువమోర్చా నాయకుల పైన ఉంది. నిరుద్యోగ సమస్యలు కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైతే పోస్టుల విషయంలో కానీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ సరైనటువంటి విధానంలో అమలు పరచనప్పుడు కానీ, లేదా నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి ఈ ప్రభుత్వాల మీద కొట్లాడుతున్న సందర్భంలో అనేక సార్లు అరెస్టులు, పోలీసులతోటి లాఠీ దెబ్బలు. నేను దాదాపు నాకు తెలిసి 2014 తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుండి నేటి వరకు నేను 2 నుంచి 250 సార్లు అరెస్ట్ అయి ఉంటా. నేను ఒక యువమోర్చా ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను అప్పటి నుంచి ఆల్మోస్ట్ యువమోర్చా బాధ్యతలలో పనిచేస్తున్నా. నేను ఒక్కరిని 250 సార్లు అరెస్ట్ అయినంటే ఇంకా మా దగ్గర ఉన్నటువంటి ఇంకా పూర్వపు నాయకులు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఎంతమంది ఎన్నిసార్లు అరెస్ట్ అవుతారో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే. ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం మాటల వరకే, కానీ వాళ్ళు కొట్టకుండా తిట్టకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేది. బూట్ కళ్ళతో అనేటోళ్ళు. కానీ ఇవాళ బూట్ కళ్ళతో అంతా ఉన్నారు, అట్ ద సేమ్ టైం లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మేము కొట్లాడేది ఏంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కొట్లాడినాం, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కొట్లాడినాం. నువ్వే కదా ఇప్పుడు ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారు అనేక మాటలు చెప్పిండు. ఎలక్షన్లకు ముందు వచ్చినప్పుడు నేను నిరుద్యోగ భృతిని ఇస్తాను, తప్పకుండా నేను 4,000 రూపాయల నిరుద్యోగ భృతిని అందిస్తానని చెప్పి నిరుద్యోగులకు చెప్పినావు. తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదలని చెప్పినావు. సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ చేసినావు. సో ఏదైతే నువ్వు యువతకు ప్రామిస్ చేసినావో ఆ ప్రామిస్ని మేము నెరవేర్చాలంటున్నాం. ఆ నెరవేర్చాలని చెప్పేసి మేము ఉద్యమిస్తున్న తరుణంలో మా మీద అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, అక్రమంగా కొట్టుడు, లాఠీ చార్జీలు చేసుడు, అనేక విధాలైనటువంటి ఎన్ని లాఠీ చార్జీలు చేసినా భరించగలిగినాం. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల సాధన కోసం, ఇక్కడ ఉన్నటువంటి యువతరం భవిష్యత్తు కోసం ఇవాళ భారతీయ జనతా యువమోర్చా ప్రతి దాడిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ప్రతి సమస్యను కూడా మీదేసుకొని, భుజాల మీద వేసుకొని కొట్లాడడానికి ఇవాళ భారతీయ జనతా యువమోర్చా సిద్ధమై కూర్చున్నది. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం చూసుకుంటున్నా, భారతీయ జనతా పార్టీ అనేది మత కలహాలు రేపే పార్టీ, ఒక మతంకు మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో కేవలము హిందువుల పట్ల మాత్రమే సానుకూలంగా ఉంటుంది. అంటే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళైతే వాళ్ళను దూషించే విధంగా, వాళ్ళ మీద ఏదైతే దాడులు చేసే విధంగా, అంటే మొత్తానికి మొత్తం మనం చూసుకుంటే హిందువుల పార్టీ అని అయితే ఒకటి ఉన్నదన్న. ఇవాళ అంటే చాలా మందికి తెలియాలి, ఇది మూర్ఖత్వపు ప్రశ్నలు వీళ్ళందరికీ. బయట సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ, ఏదైతే కుహానా లౌకికవాదం అని చెప్పుకునేటువంటి కమ్యూనిస్టు ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక మతతత్వ పార్టీగా బీజేపీ మీద బురద జల్లే ఒక కుటిల ప్రయత్నం, కుట్రలో భాగం తప్ప ఇది మరొకటి కాదు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది ఏంది, ఒక మూల సిద్ధాంతం మీద ఆవిర్భవించింది పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మూలలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ దేశ స్వతంత్ర ఫలాలు అందాలన్నటువంటి ఆకాంక్షతో ఏర్పరచుకున్నటువంటి పార్టీ. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మొట్టమొదటిసారిగా ఈ పార్టీని స్థాపించినప్పుడు, జనసంఘ్ స్థాపించినప్పుడు ఒక లక్ష్యంతో స్థాపించింది. ఆ రోజు కాశ్మీర్ ఆర్టికల్ 370 ఏదైతే ఈ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాశ్మీర్ అంటే ఒక దేశంలో, భారతదేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్కి ఒక స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నది. అక్కడ దానికి కూడా సపరేట్ ప్రధానమంత్రి, సపరేట్ జెండా, సపరేట్ ఎజెండా లాగా ఆ రోజు ఇదే జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు మాట్లాడిన సందర్భంలో, చేసినటువంటి సందర్భంలో దాన్ని వ్యతిరేకించి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశం ఆగమైపోతున్నది, భారతదేశం ముక్కలైపోతున్నది, ఇది అఖండ భారత్గా నిలవాలన్న ఆకాంక్షతోటి ఆ రోజు భారతీయ జనసంఘ్ పార్టీని ఆవిర్భవించుకున్నాడు. ఒకసారి అక్కడ ఆడ హిందుత్వం ఉన్నదా, పోనీ అక్కడ ఒక కులం కోసం ఉన్నదా, అక్కడ ఒక మతం కోసం ఉన్నదా? దేనికోసం ఆవిర్భవించింది పార్టీ? ఈ దేశం కోసం ఆవిర్భవించింది. అదొకసారి చరిత్ర తెలుసుకోవాలి. అసలు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏంది, ఏ పునాదుల మీద ఇవాళ ఈ భారతీయ జనతా పార్టీ ఏర్పడింది అని చెప్పి. కానీ భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డ తర్వాత ఈ దేశంలో హైందవ ధర్మాన్ని కాపాడాలి, ఈ సనాతన ధర్మం భారతదేశము ఇవాళ
ప్రపంచ దేశాలు చూడండి, ఇవాళ అమెరికాకు ఒక వయసు ఉన్నది, ఇవాళ రకరకాల ఇంగ్లాండ్కు ఒక వయసు ఉన్నది, జర్మనీకి ఒక వయసు ఉన్నది. అంటే ఇవాళ ఇంగ్లాండ్ ఎప్పుడు పుట్టిందంటే మనం తేదీ చెప్పగలుగుతున్నాం. అంటే ఇవాళ రకరకాలైనటువంటి దేశాలన్నిటికీ కూడా వయసు ఉన్నది, కానీ వయసు లేనటువంటిది ఇవాళ ఈ దేశానికి భారతదేశం అనేటువంటిది, భారతదేశం ఎప్పుడు పుట్టిందో చెప్పగలుగుతామా? భారతదేశం ఎప్పుడు పుట్టింది చెప్పగలుగుతారు ఎవరన్నా? దీనికి ఒక తేదీ అనేది ఉండదా? సో అంత గొప్ప దేశం ఈ భారతదేశం. కాబట్టి ఈ భారతదేశము సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన సంప్రదాయాలను కాపాడుకోవాలి, మన కట్టు బొట్టు ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటున్నది. ఇవాళ మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఇవాళ క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు, మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. ఇవాళ మెజారిటీ శాతం ఈ దేశంలో 80% ఉన్నటువంటి హిందువులు పురాతనం. ఈ దేశం అంతా హిందూ దేశం. ఇది మనం ఏం రాసుకుంటాం? హిందూ దేశం అని రాసుకుంటాం. భారతదేశం ఏ దేశం? హిందూ దేశం అని రాసుకుంటా ఉంటాం మన చరిత్రలో. సో హిందూ దేశం అయినప్పుడు ఈ మెజారిటీ భాగమైనటువంటి హిందుత్వాన్ని కాపాడుకోవాలి. హిందుత్వం ఏదేంటి? హిందుత్వం అంటే ఒక మతం కాదు. హిందుత్వం అనేటువంటిది ఏం చెప్తుంది? హిందుత్వం అంటే మన సంస్కృతిని కాపాడుకుందాం అంటుంది, మన ధర్మాన్ని కాపాడుకుంటాం అంటుంది, మన దేశాన్ని కాపాడుకుందాం అంటుంది, ఏదైతే మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటాం అంటుంది. ఇవాళ విదేశీ విష సంస్కృతి వద్దంటున్నాం మనం. విదేశీ సంబంధించినటువంటి ఈ సంస్కృతి మనది కాదు, మనది ఇది ఫారెన్ కల్చర్. క్రిస్టియన్ ఏదైతే కల్చర్ అవలంబిస్తుందో ఇది ఫారెన్ కల్చరు. ఇవాళ ఏదైతే మన మీద దాడులు చేస్తున్నటువంటి ఉగ్రవాద దాడులు, ఏదైతే పాకిస్తాన్ లాంటి ISI మన దేశం మీద దాడులు చేయడానికి కుటిల ప్రయత్నం చేస్తున్నదో దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ముస్లిం మత పెద్దలను వ్యతిరేకిస్తున్నాం. మీ ముస్లింలందరినీ కాదు వ్యతిరేకించింది, ఎవరైతే టెర్రరిస్టులను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ముస్లింలను మాత్రమే, అలాంటి వ్యక్తులను మాత్రమే వ్యతిరేకిస్తున్నాం తప్ప ఈ దేశంలో నిజమైనటువంటి ముస్లిం ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. కేవలం ఇలా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం తప్ప ఎక్కడ కూడా బీజేపీ మతతత్వ పార్టీ కాదు. బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ. బీజేపీ అనేది ఈ దేశం కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ. బీజేపీ అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశ ఫలాలు అందాలన్నటువంటి ఆకాంక్షతో ఏర్పరచుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే దిశలో ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వం ఇవాళ కొనసాగుతా ఉన్నది. షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.